ఇంకేమన్నా కొత్త ట్యాక్స్లు వచ్చినాయి ఈ మధ్య? ఆర్ ట్యాక్స్ అయిపోయింది, బీ ట్యాక్స్, ఇంకేమన్నా కొత్త ట్యాక్స్లు ఏమన్నా వచ్చినాయా? మండే చెప్తాను. మండే చెప్తాను. మీరు 12 గెలుస్తామంటున్నారు, కాంగ్రెస్ ఏమో 14 గెలుస్తామంటారు. అసలు నిజంగా తెలంగాణలో ఎవరికి ఎంత బలం నిజంగా ఉందా? నేను మొన్ననే చెప్పిన, రేవంత్ రెడ్డి గారు 14 సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుగా ఉంటే మహేశ్వర్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు. దానికి నువ్వు సిద్ధమని అడిగినా ఈరోజు కూడా నేను ఆ స్టాండ్ మీద నిలబడ్డాను. కేవలం ఏ రకంగా నువ్వు మాయమాటలు చెప్పి అబద్ధ మాటలు చెప్పి నువ్వు ముఖ్యమంత్రి గద్దెనెక్కినావో అదే మాదిరిగా మళ్ళీ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఎన్ని రకాలుగా నువ్వు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రేపు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రాబోతూ ఉన్నది. నువ్వు ఇచ్చినటువంటి నువ్వు ఇచ్చినప్పుడు తప్పుడు వాగ్దానాలను ముందు నెరవేర్చే ప్రయత్నం చెయ్యు. నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు కడుక్కునే ప్రయత్నం చెయ్యు. నువ్వు ఇచ్చినటువంటి నీ మీద వచ్చేటువంటి ఆరోపణలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చెయ్యు. నువ్వు ఈరోజు నీ మీద ఉన్నటువంటి నోటు కేసు తుడుచుకునే ప్రయత్నం చేయి తప్ప ఈ రకంగా మరి పెద్ద నాయకుడిని పట్టుకొని నువ్వు రాళ్ళు కొట్టినంత మాత్రం నువ్వు పెద్ద నాయకుడు కాలేవని చెప్పి తెలియజేస్తా ఉన్నా.